show time. Hi guys, welcome back to my channel Harish Sanchari. ఈ ఛానల్లో ఉన్న ప్రాజెక్ట్ హెచ్ ట్రైలర్ మీరు అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో తిరిగని చెప్తాను. ఫస్ట్ ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు కవర్ చేసాం. వీడి పేరు నారాయణ, మా బామర్ది. ఈ 4 రాష్ట్రాలు ఎక్కడెక్కడ తిరిగామని చెప్పడానికి ముందు ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలాగే చూసారా బాబోయ్, మామూలుగా లేదు. ఒక్కసారి మీరు కూడా ఫ్యామిలీతో వెళ్తే ఇలాగా తెలిసిద్ది, కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా ట్రైన్ తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్ 6:30కి అరైవింగ్ టైం. ఈ లగేజ్ ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి గంట ముందే మేము అక్కడికి స్టేషన్కి చేరిపోయాం. తిరుపతి ఎక్స్ప్రెస్ మా ఫ్యామిలీ మొత్తాన్ని డ్రాప్ చేయడానికి మా చిన్న మావయ్య, పెద్ద మావయ్య ఇద్దరు వచ్చారు. అక్కడ బ్యాగ్ తగిలించుకుని ఉంచున్నవాడు మా అక్క. ఇక్కడ కూర్చొని ఆడుకుంటుంది మా చెల్లెలు కూతురు. ఎక్కడికి వస్తుంది మా చెల్లి. దాని డైలాగ్ చూడండి, అన్నయ్య చిన్నన్నయ్య ట్రైన్ వచ్చిందంట, ఇలా చూడు ఒకసారి. అది డైలాగ్ అక్కడ. సరే అదన్నట్టే చూద్దాం అని చెప్పేసి వెళ్ళా. వచ్చింది ట్రైను, చూడండి మీరు కూడా. అది భోగి లేని ఇంజిన్ వచ్చింది అక్కడ. దాని కంగారు అలా ఉంటుంది. అది మా చెల్లి. ప్లాట్ఫామ్ అనౌన్స్ చేశారు, వెళ్ళాం. 6:30 కాదు 7:10 అవుతుంది, అయినా ట్రైన్ రాలే. వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ లెఫ్ట్ సైడ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా బావగారు. పెద్ద బావగారికి వర్క్ ఉండడం రాలేదు, ఆయన బెంగళూరులో ఉంటారు. గాంధీ హిల్ 6:30కి రావాల్సిన ట్రైను ఇదిగో 7:11 వచ్చింది. అమ్మా ఓకే, మన జర్నీలో చెప్తూ ఉంటాను. ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏ ఊరు తిరుగుతున్నాం మొత్తం స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూడండి. మా కోచ్ B4. ఇది ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పాను కదా. మొత్తం ఎంతమంది అని చెప్పలేదుగా, మొత్తం 17 మంది పిల్లలతో కలిపి 17 మంది వెళ్తున్నాం. ఈ ఫ్యామిలీ బడ్జెట్ మొత్తం ఎంత అవుతుంది, ఈ ట్రైన్ టికెట్స్కి ఎంత కాస్ట్, ఎక్కడెక్కడ తిరిగారు, అది తిరగడానికి ఎంత ఖర్చు అయింది, హోటల్స్ కాస్ట్ ఎంత, ఈ మొత్తానికి ఒక లాస్ట్లో ఒక వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైన్లోకి ఎక్కడ ఫుడ్ సిస్టమ్ పెట్టేశారు. బాబు ఎవరు తిండాలి తినేసేయండి, తొందరగా పడుకోండి అన్నారు. చేసేదని లేక అదిగో 3 గారెలు ఒక చపాతీ పెట్టుకొని తినేసి పొద్దున్నే లేసాం. ఇది మార్నింగ్ టైం, అది ఏ ఊరు కూడా తెలియదు. నైట్ ఫుడ్ అయిపోయింది కదా, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంటి ఫుడ్ కదా, చాలా బాగుంటుంది. మా అన్నయ్య, మా చెల్లి కూతురు, మా అక్కల చిన్నోడు, మా అక్క, మా బామర్ది, మా అక్క వాళ్ళ పెద్దవాడీడు. ఇక్కడ మా పిన్ని, 2 అత్తయ్యలు. ఖుర్దా రోడ్ జంక్షన్. ఇక్కడ 6 గంటల సేపు ట్రైన్ ఆపేసాడు. మన తిరుపతి టు పూరి డైరెక్ట్ ట్రైన్ కాబట్టి ½ అవర్ ట్రైన్లో కూర్చున్నాం చక్కగా. అదే డైరెక్ట్ పూరి వెళ్ళాల్సిన ఉంటే ఇక్కడ నుంచి ఆ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ దాంట్లో వెళ్తారు. ట్రైన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా పూరి, ఇంకెక్కడ ఆగదు. ఈ గ్యాప్లో మనం తిరగాల్సిన స్టేట్స్ గురించి చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జర్నీ స్టార్ట్ చేసిన విజయవాడ టు ఒడిశా, తర్వాత జార్ఖండ్, బీహార్, ఫైనల్గా ఉత్తరప్రదేశ్. వీళ్ళ గోడ పడలేక వీళ్ళని బైక్ ఎక్కించేసారు ఇద్దరు. అందరూ తినేసిన తర్వాత ఇప్పుడు మా చెల్లి, మా అక్క
మా పిన్ని మా అమ్మ వాళ్ళ వరకు తింటున్నారు ఇప్పుడు లాస్ట్. ఫైనల్గా వచ్చేసాం పూరి. రెండు కొత్త వాళ్ళని ఛానల్ చూస్తుంటే ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి మా టాస్క్లు మొదలు. లగేజీ మొయ్యలేక అబ్బో. వైజాగ్లో మా అన్నయ్య గారు, వాళ్ళ అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా బామ్మర్ది గారు ఒకడు ఈ ట్రిప్లో అడిగారు. ఇప్పుడు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని కూర్చున్న ఆవిడ మా అమ్మమ్మ. హాయ్ హాయ్. చిన్న ట్రైన్ ఇదే. అందరూ వెళ్ళిపోయారు స్టేషన్ బయటికి, కానీ నేను, నారాయణ, మా అన్నయ్య అదిగో లగేజీ మోయలేక ఆగిపోయి మధ్యలో. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ మనం పూరి దగ్గర దిగాం కాబట్టి పూరి టు కోనార్క్ టెంపుల్, కోనార్క్ టెంపుల్ టు లింగరాజ్ టెంపుల్, లింగరాజ్ టెంపుల్ టు బిజయాదేవి టెంపుల్. ఇవన్నీ ఈ ఒడిస్సాలోనే ఉన్నాయి. ఆ తర్వాత జార్ఖండ్లో బైద్యనాథ్ టెంపుల్. తర్వాత బీహార్లో గయా, బుద్ధగయ, మాంగళ్య గౌరి. తర్వాత ఉత్తరప్రదేశ్లో వారణాసి అంటే కాశీ, ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, అయోధ్య. జై శ్రీరామ్. ప్రస్తుతానికి మనం ఒడిస్సాలో ఉన్నాం కాబట్టి ఒడిస్సాలో తిరిగిన ప్లేస్లు మొత్తం నేను మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్లీ నేను వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. దానికి కారణం ఈ వీడియో ఎడిటింగ్ ఒకటి, ఈ కలర్ గ్రేడింగ్, వీటికి చాలా టైం పడుతుంది. దాన్ని బట్టి మీరు కొంచెం అర్థం చేసుకొని కొంచెం టైం ఇవ్వండి. ఒక 1 వీక్ 1.5 వీక్ టైం ఇస్తే 1 by 1 వీడియోస్ మొత్తం నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పూరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మా రూమ్ వెళ్ళే రూట్ అది. పూరి జగన్నాథ్ రథయాత్రలో పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర నుంచి శ్రీ గుండిచా దేవి ఆలయం వరకు రథయాత్ర జరుగుతుంది. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ కూడా సేమ్ గుండిచా ఆలయం పక్కనే, గుండిచా భక్తి నివాస్ హోటల్. చూడండి. అక్కడ కనిపిస్తున్న ఆలయమే శ్రీ గుండిచా దేవి ఆలయం. ఈ వీడియోని ఫుల్గా చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది పార్ట్ 1 మాత్రమే, దీనికి కంటిన్యూ పార్ట్స్ చాలా ఉన్నాయి. 1 by 1 తొందరగా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియోస్ కొంచెం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వరకు ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.